హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మరొక అద్భుతమైన నోటిఫికేషన్ మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు గిడ్డంగుల శాఖ అదేనండి. ప్రభుత్వ గోడౌన్లు ఉంటాయి కదా, ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా ఉంటాయన్నమాట గోడౌన్లు అనేటి. సో అక్కడ నుంచి ఆ యొక్క గిడ్డంగుల శాఖ నుంచి మనకు అసిస్టెంట్ లెవెల్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చిందండి. ఫ్రెండ్స్, మీ అదృష్టం ఏమో కానీ దీనికి కూడా ఎక్కడ ఎక్స్పీరియన్స్ లేదు, మ్యాండేటరీ. అలాగే ఫీజు కూడా లేదు. అప్లికేషన్ పెట్టండి, ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టాలి. ₹1 కూడా ఫీజు లేదనమాట. ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు, తెలంగాణ వాళ్ళకి ఇది ఒక సువర్ణ అవకాశం. ఎందుకంటే మనం జాబ్లో సెలెక్ట్ అయితే నెల జీతం ₹50,000, 35 ఏళ్ళ వరకు కూడా ఏజ్ లిమిట్ ఉందన్నమాట. కాబట్టి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. మీకు క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఫ్రెండ్స్, అయితే నేను మీకు కోరుకునేది ఒక్కటే అండి. సో మీరు చూస్తున్నారు కదా వీడియోస్, మేము కేంద్ర ప్రభుత్వ నోటిఫికేషన్లని అలా విడుదలవ్వగానే మీరు మిస్ అవ్వకూడదని చెప్పేసి అవి వెతికి మీకు అర్థమయ్యే విధంగా వీడియోస్ చేస్తున్నాం. మా ఎఫర్ట్స్ మీకు నచ్చితే మీ నుంచి మేము కోరుకునేది ఒక్క లైక్ మాత్రమే. ప్రతి ఒక్కరు లైక్ చేయండి. దీనివల్ల ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ రీచ్ అవుతుందన్నమాట. సో రీచ్ పెరగడానికి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. సో దానివల్ల వేరే వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుంది. ఓకేనా? ఇక నాకు కూడా ఒక మోటివేషన్ వస్తుందన్నమాట. క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియోలో. అసలు ఈ జాబ్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలి, అర్హతలు ఏంటి, అన్నీ క్లియర్గా. సో వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మనకి ఇది అధికారిక నోటిఫికేషన్ అండి. మనకు ఈ సంవత్సరం అంటే ఈ 2025 జనవరిలో రావడం జరిగింది. నేను ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను ఒకసారి. ఓకేనా? మళ్ళీ ఇప్పుడే అంటే దగ్గర దగ్గర మనకు చూడండి ఎన్ని రోజులు పట్టిందో ఈ నోటిఫికేషన్ రావడానికి. 7 నెలల తర్వాత ఈ నోటిఫికేషన్ వస్తుందండి. సో మనకు చూడండి, సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ CWC. సో ఈ యొక్క కార్పొరేషన్ కిందనే మొత్తం ఈ మనకు ఏదైతే మన దేశంలో రాష్ట్రాల కింద మనకి గిడ్డంగులు పనిచేస్తాయి, గోడౌన్లు పనిచేస్తూ ఉంటాయి కదా, అన్నీ ఈ CWC అంటే సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కిందనే ఉంటాయన్నమాట. సో ఇక్కడి నుంచి అధికారికంగా ఎప్పుడు వచ్చింది నోటిఫికేషన్ చూడండి, జూన్ 18వ తారీఖున అధికారికంగా మనకు రావడం జరిగింది. చాలా రీసెంట్ నోటిఫికేషన్ అలా విడుదలైంది. ఇలా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఓకే, సో మనకి ఇక్కడ సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ప్రొవైడింగ్ సైంటిఫిక్ స్టోరేజ్ ఆ యొక్క మంత్రిత్వ శాఖ కింద వర్క్ చేస్తుందన్నమాట. ఇక్కడి నుంచి 6 యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, వీళ్ళు ఇనిషియల్గా 2 years తీసుకుంటున్నాం అంటున్నారండి. తర్వాత చూడండి, మేబీ ఎక్స్టెండెడ్ బై 1 year అప్ టు మ్యాక్సిమం 3 years అకార్డింగ్లీ ద పొజిషన్స్ ఆర్ అడ్వర్టైజ్డ్. అంటే ఫస్ట్ 2 ఏళ్ళకి తీసుకుంటున్నాం, తర్వాత 3 ఏళ్ళు మేము అలాగా పొడిగించుకుంటూ వెళ్తాం అంటున్నారు. సో గిడ్డంగుల శాఖలో, గోడౌన్ల డిపార్ట్మెంట్లలో సో పనిచేయడం నిజంగా చాలా బాగుంటుంది. వర్క్ అనేది ఎవరు మిస్ చేయొద్దండి. మనకి ఇక్కడ యంగ్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో, అలాగే మార్కెటింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్లో, ఇంకా ప్రాజెక్ట్ ఇంజనీర్ అంటే సివిల్ ఎగ్జిక్యూషన్ కార్పొరేట్ ఆఫీస్లో, ఇంకా మనకు రాయ్పూర్లో, ఈ విధంగా సో మనకు విడుదలయ్యాయండి ఉద్యోగాలు. మీకు క్లియర్గా ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, డీటెయిల్స్ ఆఫ్ పొజిషన్స్ అని ఉన్నాయి కదా. మనకు యంగ్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో ఇక్కడ ఉద్యోగం ఉంది, ఒక్క పోస్ట్ ఉంది. ఒకటే కదా అని అనుకోవద్దు, ఫీజు లేదండి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి. ఫీజు లేదు, మీకు రూపాయి ఖర్చు అవ్వదు. ఆఫ్లైన్ కాదు, ఆన్లైన్లో అప్లై చేయాలి. అలాగే మనకు రాత పరీక్ష ఏమి ఉండదు. మీరు అప్లై చేస్తే వచ్చిన అప్లికేషన్స్ అని కూడా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూకి పిలుస్తారనమాట. ఓకే, ఇదన్నమాట మొత్తంగా మనకు ఎంపిక పద్ధతి అంతా కూడా. దీనికి అర్హత ఫుల్ టైం రెగ్యులర్ డిగ్రీ ఆఫ్ బీటెక్ అంటే బీటెక్ అనేది ఉండాలి. కంప్యూటర్ సైన్స్ విభాగంలో కానీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగంలో కానీ BE లేదా బీటెక్ అనమాట. లేదా MCA చేసిన వాళ్ళు అంటే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ MCA ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు కూడా దీనికి ఎలిజిబుల్ అండి. ఇది చూడండి, ఇది ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఎసెన్షియల్ అంటే తప్పకుండా ఉండాల్సిన అర్హత. మీరు అప్లై చేయాలంటే తప్పకుండా ఉండాల్సిన అర్హత. ఈ పక్కన చూడండి, డిసైరబుల్ ఎక్స్పీరియన్స్ స్కిల్స్ అంటే మీకు ఈ యొక్క అనుభవం ఉంటే మీకు ప్రాధాన్యత. డిసైరబుల్ అంటే ప్రాధాన్యత ఇవ్వబడే ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే క్యాండిడేట్స్ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ బిజినెస్ అండ్ డేటా అనాలిసిస్, డేటా విజువలైజేషన్ విత్ అప్లికేషన్స్ లైక్ పవర్ BI, వర్కింగ్ నాలెడ్జ్ అంటే పైథాన్, SQL ఇలాంటి వాటిపైన మీకు నాలెడ్జ్ ఉంటే మీరు అంటే ప్రాధాన్యత ఇస్తారనమాట. మీకు ఫస్ట్ న్యూఢిల్లీలో పోస్టింగ్ ఉంటుంది. ఆ తర్వాత మార్కెటింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్లో కూడా మనకు ఒక పోస్ట్ ఉంది. సో దీనికి ఫుల్ టైం బ్యాచిలర్స్ డిగ్రీ అంటే రెగ్యులర్
పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ నార్మల్ డిగ్రీ కానీ చూడండి మనకు ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమో లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ జనరల్ విభాగంలో, అంటే జనరల్ మార్కెటింగ్ విభాగంలో, లాజిస్టిక్స్ విభాగంలో, సప్లై చైన్ విభాగంలో, ఇవంగా అంటే ఎవరైతే ఎంబీఏ చేసింటారో మార్కెటింగ్లో వాళ్ళు అప్లై చేయొచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఒక్క పోస్ట్ ఉందండి. అలాగే మనకు ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అంటే సివిల్ విభాగంలో కూడా మనకు మొత్తం 4 పోస్టులు ఉన్నాయన్నమాట వివిధ లొకేషన్స్లో. దీనికి సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ చేసి ఉంటే సరిపోతుందండి. ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీ కాదు, ఉంటే మంచిది, లేకపోతే ఇబ్బంది ఏం లేదనమాట. సో ఇది మనకు ఉన్న ఉద్యోగాలు, వాటికి సంబంధించిన అర్హతలు మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక శాలరీస్ ఎంత ఉంటాయి, ఏజ్ ఎంత ఉంటుందంటే మీరు ఏ ఉద్యోగానికి అప్లై చేసినా మీకు మినిమం 18 ఏళ్ళు ఉండాలండి. అప్లై చేయాలంటే 35 ఏళ్ళ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. పర్ మంత్ శాలరీ 50,000 రూపాయలు వస్తుందండి. సో మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే 60,000 రూపాయలు వస్తుందన్నమాట, లేదంటే 50,000 రూపాయలు జీతం అయితే వస్తుందండి. సో మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. మనము ఇక్కడ వర్క్ ఏంటి అనేది ఇక్కడ చాలా క్లియర్గా ఇచ్చారు, మీకు వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు వర్క్ ఏముంటుందని చెప్పేసి. ఇంకా ఎలా అప్లై చేయాలి అంటే మనకు అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు, నేను లింక్ కూడా ఇస్తాను. మన ఛానల్లో ఫేక్ న్యూస్ రాదు, మీరు కాంటే క్రాస్ చెక్ చేయొచ్చు, గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. క్రాస్ చెక్ చేయండి, తర్వాత నా ఛానల్ని నమ్మండి. మనకు జూన్ 18 నుంచి జూలై 1వ తారీఖు వరకు కూడా ఆన్లైన్లో అప్లై చేయాలండి. ఓన్లీ ఆన్లైన్ మాత్రమే, ఎక్కడ ఫీజు లేదనమాట. సో ఆన్లైన్లో అప్లై చేసి షార్ట్ లిస్ట్ చేసి ఎవరైతే ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకు లిస్ట్ కూడా వెబ్సైట్లో పెడతారు, వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఎలాంటి ఫీజు లేదు, పరీక్ష లేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లికేషన్ పెట్టుకోండి. ఇది ఒక సువర్ణ అవకాశం, కాంట్రాక్ట్ అని చెప్పి అస్సలు మిస్ చేయొద్దండి. మనకి ఇది చాలా అద్భుతమైన అవకాశం కాబట్టి ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.